పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. మావోయిస్టు ఉద్యమంలో తగ్గుతుంది తెలంగాణ పాత్ర. గణపతి, కిషన్జీ, నల్లా ఆదిరెడ్డి, దేవ్జీ లాంటి వేలాది మంది తమ యొక్క అనుచరులతో పూర్తి స్థాయిలో ఉద్యమానికి అందించినటువంటి గడ్డ తెలంగాణ గడ్డ. మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే మావోయిస్టు ఉద్యమానికి సుదీర్ఘ కాలం పాటు ఒక విజయవంతమైనటువంటి నాయకత్వం వహించినటువంటి వారు తెలంగాణ బిడ్డలు చాలామంది ఉన్నారు. కానీ మారుతున్నటువంటి పరిణామాలతో మసకబారినటువంటి పరిస్థితి కనబడుతుంది ఉద్యమం. ఈ నేపథ్యంలో తెలంగాణ పోలీసులు పూర్తి స్థాయిలో పోరు వద్దు ఊరు ముద్దు అనేటువంటి కార్యక్రమంతో మాత్రం పూర్తి స్థాయిలో మావోయిస్టుల్లోకి వెళ్ళడం జరిగింది. అజ్ఞాతంలో మిగిలినటువంటి తెలంగాణ మావోయిస్టులు 11 మంది మాత్రమే ఉన్నారు. అయితే హై క్యాడర్లో గణపతితో పాటుగా పుసునూరి నరహరి, ఇక అదేవిధంగా వార్త శేఖర్తో పాటు జోడే రత్నాబాయ్ ఎవరైతే ఉన్నారో గణపతి భార్య, అదేవిధంగా ముప్పిడి సాంబయ్య, సుశీల మాత్రమే ఉన్నారు. ఒకప్పుడు వందల సంఖ్యలో వేల సంఖ్యలో ఉన్నటువంటి మావోయిస్టులు క్రమంగా ఇప్పుడు 11 మందికే పడిపోయినటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. అజ్ఞాతంలో ఉన్నటువంటి వారిని కూడా పూర్తి స్థాయిలో ఆపరేషన్ ఖగార్ పేరుతో మాత్రం కేంద్ర ప్రభుత్వం జనజీవన స్రవంతిలోకి రావాలని పిలుపునిస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ లైవ్లో అందిస్తారు. సతీష్ చెప్పండి, ఒకప్పుడు అత్యంత కీలకమైనటువంటి మావోయిస్టు పార్టీలో అగ్రస్థానంలో ఉన్నటువంటి నేతలందరినీ కూడా తెలంగాణ గడ్డ అందించినటువంటి పరిస్థితి, క్రమేపీ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల ఫలితంగా ఇప్పుడు 11 మంది మాత్రమే మిగిలిపోయినటువంటి పరిస్థితి. మొత్తం ఇది ప్రస్థానాన్ని చూసినప్పుడు ఏమనుకోవాలి, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ముఖ్యంగా మావోయిస్టు పార్టీకి సంబంధించి మొత్తం కూడా దాదాపు అంటే 4 దశాబ్దాల పాటు ఈ మావోయిస్టు ఉద్యమం అనేది నడిచింది. దాంతోపాటుగా సాయుధ పోరాటం పెద్ద ఎత్తున 4 దశాబ్దాల పాటు ఒక ఉవ్వెత్తున ఎగిసిపడ్డటువంటి ఈ ఉద్యమం అంతా కూడా ఇప్పుడు ప్రస్తుతం నేల కొరిగిన పరిస్థితి కనబడుతూ ఉంది. దాదాపు 1980లో ఈ ఉద్యమం ఒక్కసారిగా సాయుధ పోరాటం ఒక్కసారిగా ఉవ్వెత్తున ఎగిసింది. మొత్తం రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా కూడా ఈ ఉద్యమం మావోయిజం నక్సలిజం అనేది పెద్ద ఎత్తున మొత్తం దేశమంతా కూడా చర్చనీయాంశంగా మారింది. దాంట్లో తెలంగాణ నుంచి అంటే ఉద్యమం నక్సలిజానికి పెట్టింది పేరు తెలంగాణ బిడ్డలు, సాయుధ పోరాటానికి కూడా పెట్టింది పేరు తెలంగాణ బిడ్డలు అని చెప్తూ ఉంటారు. ఎంతోమంది వేల మందిని ఉద్యమంలోకి నడిపినటువంటి నేతలు కూడా ఇక్కడి నుంచే పుట్టారు. తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున తెలంగాణలో ఒక మారుమూల గ్రామాల్లో పుట్టినటువంటి నేతలు, జాతీయ స్థాయిలో కూడా అంటే కేంద్ర కమిటీ మెంబర్గా పనిచేసినటువంటి ఎందరో తెలంగాణ బిడ్డలు అందరూ కూడా వాళ్ళతో పాటుగా ఎంతోమంది వందల మందిని ఆ మావోయిస్ట్ నక్సలిజం వైపు నడిపినటువంటి ఎందరో కీలక నేతలు, ఎందరో కీలక మావోయిస్టులు అందరూ కూడా ప్రస్తుతం కనుమరుగైపోయారు. వేల సంఖ్యలో ఉన్నటువంటి తెలంగాణ సభ్యులు కావచ్చు, మొత్తం దేశవ్యాప్తంగా సభ్యులు కావచ్చు, అందరూ కూడా కనుమరుగైపోయిన పరిస్థితి కనబడుతూ ఉంది. ప్రస్తుతం వేల సంఖ్యలో ఉన్నటువంటి మన రాష్ట్రంలోనే దాదాపు ఒక 10,000 మంది 20,000 మంది నక్సలైట్లు ఈ మావోయిస్టులు ఉండే పరిస్థితి ఉండేది. సో ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణకు సంబంధించినటువంటి వ్యక్తులు కేవలం 11 మంది మాత్రమే ఉన్నారు. ఆ 11 మందిలో యాక్టివ్గా ఉన్నవారు మాత్రం ఒక 7 మంది 6 మంది అని చెప్తా ఉన్నారు. మొత్తం కూడా దాదాపు కీలక నేతలైనటువంటి ఏదైతే దేవ్జీ కావచ్చు, రాజిరెడ్డి కావచ్చు, అలాగే బడే చొక్కారావు కావచ్చు, నూనె నరసింహారెడ్డి కావచ్చు, వీళ్ళందరూ లొంగిపోవడంతో ఒక్కసారిగా తెలంగాణ రాష్ట్ర మావోయిస్టు భావజాలం అనేది మొత్తం కూడా కుంగి కుసించిపోయిందని చెప్పుకోవచ్చు సిరాజ్. ముఖ్యంగా చాలా రోజుల తర్వాత ఈ ఉద్యమం కూడా అంటే దాదాపు 1991 నుంచి కూడా ఉద్యమం ఈ ఏదైతే మావోయిస్టులు లొంగిపోవాలని గత ప్రభుత్వమే 1991లోనే మొత్తం కూడా ప్రభుత్వాలు ఆలోచించినాయి. వాళ్ళు జనజీవన స్రవంతిలో కలిసిపోవాలంటూ కూడా అప్పటి నుంచి పిలుపులిస్తూ ఉన్నారు. సో అయినప్పటికీ కూడా ఉద్యమం ఇంకా నడుస్తూ వచ్చింది. దాని తర్వాత 2024 మార్చిలో మొదలుపెట్టినటువంటి ఆపరేషన్ ఖగార్తో మొత్తం కూడా పార్టీ మొత్తం అతలాకుతలమైపోయింది. పార్టీ మొత్తం కూడా పట్టు చెదిరిపోయింది అని చెప్పుకోవచ్చు. ఆపరేషన్ ఖగార్లో పెద్ద ఎత్తున కర్రెగుట్టల్లో పెద్ద ఎత్తున కొంతమంది 10,000 బలగాలతో కూడా సిఆర్పిఎఫ్ కావచ్చు, ఇక్కడ గెరిలా ఆర్మీస్ కావచ్చు, ఇవన్నీ కూడా పాల్గొన్న పరిస్థితి ఉంది. మీరు అన్నట్లుగా కొంతవరకు ఈ 11 మంది మాత్రం ఉన్నారు. 11 మందిలో క్రియాశీలకంగా వ్యవహరించినటువంటి వారు కూడా కీలక నేతలు కూడా ఉన్నారు. అంటే చాలా వరకు కూడా వృద్ధాప్యంలో ఉన్నటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలో వీరు కూడా లొంగిపోతే జనజీవన స్రవంతిలోకి వస్తే సో మావోయిస్టు లేనటువంటి తొలి రాష్ట్రంగా తెలంగాణ అవతరించబోతుంది ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే, అవునంటారా? డెఫినెట్గా
ప్రస్తుతం కేంద్ర కమిటీకి ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి ఏదైతే గణపతి ముప్పాల లక్ష్మణ్ రావు గణపతి ఇప్పటికే ఆయన వృద్ధాప్యంలో ఉన్నాడు. దాదాపు 75 సంవత్సరాలతో పాటు ఉన్నాడు. ఆయన ప్రస్తుతం తెలంగాణకు సంబంధించిన వ్యక్తి అయినప్పటికీ కూడా ఆయన యాక్టివ్ మావోయిస్టుల దాంట్లో లేడు, ఎక్కడో విదేశాల్లో ఉంటున్నాడు అనేది కూడా ప్రస్తుతం తెలుస్తూ ఉంది. సో ఈ 11 మందిలో ఆయన కూడా ఒకరు. దాంతోపాటు ఎవరైతే ఈ బోడే రత్నాబాయ్ ఎవరైతే దీనికి సంబంధించి డివిజనల్ ఇన్ఛార్జ్గా ఉన్నారో ఆమె కూడా మరి ఆయనతోటే ఉన్నారా, లేకపోతే ఇంకా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారా, యాక్టివ్ మావోయిస్టు భావజాలంతో ఉన్నారా అనేది కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. సో వీళ్ళిద్దరూ గణపతి కావచ్చు, ఈ సుజాత కావచ్చు, అలియాస్ సుజాత కావచ్చు, వీళ్ళిద్దరు కూడా మరి యాక్టివ్లో ఉన్నారా లేరా అనేది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. వీళ్ళు గణపతి చరిష్మా దాదాపు 4 శతాబ్దాల పాటు ఎంతోమంది ఈ యువకులను, ఎంతోమంది సాయుధ పోరాట యువకులను కూడా మావోయిస్టు భావజాలం వైపు నడిపిన చరిత్ర గణపతి అని చెప్పుకోవచ్చు. దాంతోపాటు ఇట్లా ఏదైతే పసునూరి సంతోష్ కావచ్చు, వీళ్ళందరూ కూడా కీలక నేతలు ఉన్నారు. వార్తా రమేష్ పెద్ద ఎత్తున కూడా మరి ఆయన కూడా యాక్టివ్లో ఉన్నాడు. ప్రస్తుతం వార్తా రమేష్కి సంబంధించినటువంటిది కూడా మరి దండకారణ్యానికి ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతానికి యాక్టివ్ దాంట్లో ఈయన కూడా ఒకరు ఉన్నారు. ఏదైతే గణపతికి సంబంధించి గణపతి వాళ్ళ వైఫ్ ఇద్దరు కూడా మరి బయట ఉన్నారా, దండకార్యంలో ఉన్నారా అనేది ప్రస్తుతం అయితే చర్చనీయాంశంగా ఉంది. వాళ్ళిద్దరిని తీసేస్తే ఇంకొక 8 మంది కీలక నేతలు మాత్రమే ఉన్నారు. సో వాళ్ళలో ముప్పిడి సాంబయ్య సుదర్శన్, ఈయన ఒడిశా స్టేట్ కమిటీలో పనిచేస్తూ ఉన్నారు ప్రస్తుతం. సో ఆయన కోసం గాలింపు చర్యలు కూడా చేపడతా ఉన్నారు పెద్ద ఎత్తున. ఏదైతే ఈ కర్రెగొట్టల్లో ఆపరేషన్ కగార్ 2 నడుస్తుందో ఈయన కోసం కూడా నడుస్తూ ఉంది. లక్కీ సుశీల, సో ఈమె కూడా ఉన్నారు. అనిల్ కుమార్ భగత్ సింగ్ అని అంటారు, కంప్యూటర్ ఆపరేటర్గా ఆయన విధులు నిర్వహిస్తూ ఉన్నారు. రంగబోయిన భాగ్య రిషి అని అంటారు, డివిజనల్ కమిటీ మెంబర్. మడవి అడిమే ఏరియా ఏసీఎం పార్టీ మెంబర్. సో ఇట్లా ఇంకొక సుగుణ, ఈమె కూడా కార్యకర్త, దండకారణ్య పరిధికి సంబంధించినటువంటి కార్యకర్త. ఇట్లా అంటే మోస్ట్ వాంటెడ్గా ఉన్నటువంటి దాంట్లో ఒక 3 మాత్రమే, ఎవరైతే వార్త శేఖర్ కావచ్చు, అలాగే ముప్పిడి సాంబయ్య కావచ్చు, సుదర్శన్ కావచ్చు, వీళ్ళిద్దరు మాత్రం టాప్ మోస్ట్ దాంట్లో వీళ్ళిద్దరు కీలకంగా ఉన్నారు. వీళ్ళిద్దరు కనుక లొంగిపోతే దాదాపు అంతమంది అవకాశం అయితే ఉంటుంది. గణపతి ఎలా పాసిబుల్ అంటారు? ఎందుకంటే ప్రధానంగా పోరు వద్దు, సో ఊరు ముద్దు అనేటువంటి కార్యక్రమాన్ని తెలంగాణ పోలీసులు చేపట్టారు. కానీ ఇతర రాష్ట్రాల్లో కేవలం ఎన్కౌంటర్లు మాత్రమే జరుగుతున్నాయి. లొంగిపోయడానికి వచ్చినటువంటి మావోయిస్టులు కూడా ప్రతిఘటిస్తున్నారు పోలీసులు అనేటువంటి వాదన బలంగా ఉంది. కానీ తెలంగాణ అంతవరకు మాత్రం వారిని జనజీవన స్రవంతులు కలిసేందుకు ప్రోత్సాహకాలు ఇవ్వడం, ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇక్కడ ఒక కీలకమైనటువంటి ప్రక్రియ చేపట్టింది అనుకోవాలా తెలంగాణ ప్రభుత్వం? ఎస్, డెఫినెట్గా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున ఎక్కువ చేంజెస్ కనబడ్డాయి. పోరు వద్దు ఊరు ముద్దు అనే నినాదం తీసుకొని ప్రభుత్వం కూడా ముందు చర్యలు తీసుకుంది. రేవంత్ రెడ్డి కూడా ఇక్కడ పిలుపునిచ్చారు. ఎవరికి ప్రాణహాని తెలంగాణలో ఉండదు, ప్రాణాలు తీసే స్టేజ్కి ఏ ప్రభుత్వం వెళ్ళదు, ఇక్కడ పోలీసులు వెళ్ళరు, మీరు వచ్చి లొంగిపోవచ్చు, రేపటి ఉదయం కోసం మీరు వేచి చూడొచ్చు అంటూ కూడా ప్రధానంగా తీసుకున్న పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. సో అవన్నీ కూడా దాదాపు ఏదైతే 2024లో ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ప్రస్తుతం ఇప్పటి వరకు ఓన్లీ తెలంగాణలోనే దాదాపు 6,000 మంది మావోయిస్టులు లొంగిపోయారంటే మీరు అర్థం చేసుకోవచ్చు తెలంగాణ ఎంత ప్రతిష్టాత్మకంగా, తెలంగాణ ఎంత ఇదిగా చేస్తుంది. ఈ మొత్తం కూడా పునర్నివాసానికి సంబంధించినటువంటి వ్యవహారం అంతా కూడా ఇటు డీజీపీ కావచ్చు, వీళ్ళందరూ కూడా అంటే సానుకూలంగా స్పందిస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే ముందుగా ఏదైతే మల్లోజుల వేణుగోపాలరావు కావచ్చు, సో వీళ్ళందరూ కూడా కీలక నేతలు లొంగిపోయిన తరుణంలో ఇడ్మా మరణం తర్వాత కొంత మావోయిస్టులను కలిసివేసినప్పటికీ మరి ఉద్యమం మళ్ళీ ముందుకెళ్తుంది అంటూ కూడా కొన్ని వార్తలు వచ్చినాయి. కానీ ఏదైతే మల్లోజుల లొంగుబాటు కావచ్చు, ఇప్పుడు ప్రస్తుతం వీళ్ళందరూ కూడా కీలక నేతలు లొంగుబాటు, రాజిరెడ్డి, దేవ్జీ, దేవా, వీళ్ళందరూ లొంగుబాటు కావచ్చు, ఇవన్నీ కూడా పరిణామాలు మరి కింద డౌన్ గ్రేడ్కి వెళ్ళిపోయిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. సో ప్రభుత్వాన్ని ఇక్కడ మెచ్చుకోవచ్చు, పోలీసులను మెచ్చుకోవచ్చు. ఎందుకంటే
మన దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్స్ వేరే రాష్ట్రాల్లో కానీ వేరే దాంట్లో లేవు. ఎందుకంటే తెలంగాణలో పెద్ద ఎత్తున 6,000 మంది లొంగిపోయారంటేనే అర్థం చేసుకోవచ్చు. అటు ఒకవైపు ఛత్తీస్గఢ్లో పెద్ద ఎత్తున ఎన్కౌంటర్స్ జరుగుతూ ఉన్నాయి. సో దాదాపు ఈ రోజు కూడా ఒక 2 ఎన్కౌంటర్లో మరణించిన పరిస్థితి కనబడుతూ ఉంది. అటు ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ పోవాలంటేనే చాలామంది భయపడతా ఉన్నారు మావోయిస్టులు. ఎందుకంటే ఇడ్మాను ఏదైతే ఎన్కౌంటర్ అయిందో ఆ ఇడ్మా మరణం అంతా కూడా ఒక మిస్టరీగా మారింది. సో అదంతా అటు మధ్యప్రదేశ్ కానీ మహారాష్ట్ర కానీ ఆ రాష్ట్రాలకు వెళ్ళాలంటే కొంత భయపడతా ఉన్నారు. కానీ సేఫెస్ట్ ప్లేసు మొత్తం దేశంలోనే, భారతదేశంలోనే ఆ సేఫెస్ట్ ప్లేస్ మావోయిస్టులకు. సో ఇక్కడ లొంగిపోతే మా ప్రాణాలకుతో పాటు మాకు వచ్చేటువంటి రివార్డు కూడా ఇక్కడ మంచిగా దొరుకుతుంది. అంటే ఇక్కడ లొంగిపోయిన వాళ్ళకు కూడా దాదాపు 25 లక్షలు 50 లక్షలు ఇచ్చి వాళ్ళను పునరావాస కేంద్రాలకు కూడా తరలిస్తూ ఉన్నారు. తక్షణ సహాయం కింద దాదాపు 25,000 50,000 ఇస్తూ ఉన్నారు. సో ఇట్లా మావోయిస్టులు అందరూ కూడా మరి జనంలోకి వచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఇట్లా దాదాపు 4 శతాబ్దాల పాటు మొత్తం కూడా దేశాన్నే గడగడలాడించినటువంటి నాయకులందరూ కూడా ప్రస్తుతం జనంలో తిరుగుతూ ఉన్నారు. ఒక్కసారిగా మరి చూడాలి, మొత్తం కూడా ఈ 11 మంది కూడా మరి ఎప్పుడు లొంగిపోతారు ఏంటి అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. సో ఏదేమైనప్పటికీ ఇది ఒక శుభ పరిణామం ఇటు ప్రభుత్వానికి ఇటు పోలీసులకు అని చెప్పుకోవచ్చు. సిరాజ్. రైట్ సతీష్, థ్యాంక్ యూ. మీరు అన్నట్లుగా కొంతవరకు తెలంగాణలో, మరి ముఖ్యంగా తెలంగాణలో పురుడు పోసుకొని తెలంగాణలో కీలకమైనటువంటి నేతలుగా ఎదిగినటువంటి మావోయిస్టులు ఎంతోమంది ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడున్నటువంటి పాత్ర మాత్రం మావోయిస్టుల పాత్ర సో పూర్తిగా తెలంగాణలో తగ్గుముఖం పడుతున్నటువంటి పరిస్థితి. తగ్గడం కన్నా వేరేల్లో ఉన్నటువంటి సంఖ్య కేవలం 10ల సంఖ్యలో పడిపోతున్నటువంటి పరిస్థితి. గణపతితో పాటుగా కిషన్జీ, నల్లా ఆదిరెడ్డి, దేవ్జీ లాంటి వేలాది మందిని కూడా ఉద్యమానికి అందించినటువంటి గడ్డ తెలంగాణ గడ్డ. అయితే మావోయిస్టు ఉద్యమానికి సుదీర్ఘ కాలం పాటు సో విజయవంతమైనటువంటి నాయకత్వం వహించినటువంటి తెలంగాణ బిడ్డలు కూడా ఎంతోమంది ఉన్నారు. కానీ మారుతున్నటువంటి పరిణామాలు, కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఆపరేషన్ ఖగార్, ఉక్కుపాదం మోపుతున్నటువంటి ప్రక్రియ కానివ్వండి, ఈ మొత్తంతో మాత్రం ఉద్యమం మసకబారినటువంటి పరిస్థితే ఉన్నటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో తెలంగాణ పోలీసులు కూడా సో ఇతర రాష్ట్రాల్లో కన్నా ఇక్కడ ఏదైతే మావోయిస్టు లొంగబాటులో అవలంబించేటువంటి విధానంలో ఒక వినూత్నమైనటువంటి విధానాలే అవలంబించారు. ఇచ్చేటువంటి ప్రోత్సాహకాలు కానివ్వండి, జనజీవన స్రవంతిలో వారు కలిస్తే వారికి కల్పించేటువంటి సదుపాయాలు, పోరు వద్దు ఊరు ముద్దు అనేటువంటి కార్యక్రమం, ఇలాంటివన్నీ కూడా మావోయిస్టుల్లో కీలకంగా వెళ్ళినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి ముఖ్యంగా అజ్ఞానంలో కేవలం పూర్తి స్థాయిలో మాత్రం ఇకపైన సో కీలక దశలో మాత్రం మావోయిస్టు పార్టీ మాత్రం అంతరించిపోయేటువంటి స్టేజ్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు 11 మంది మాత్రమే ఉన్నారు మావోయిస్టులు. వారిలో కూడా హై క్యాడర్కి చెందినటువంటి గణపతితో పాటుగా నరహరి, వార్తా శేఖర్, అదేవిధంగా జోడే రత్నాబాయ్, ముప్పిడి సాంబయ్య, సుశీల, ఈ 11 మంది మాత్రమే ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ 11 మందిలో కూడా క్రియాశీలకంగా పనిచేసేటువంటి మావోయిస్టులు కూడా ఉన్నారు. సో వీరు కూడా లొంగిపోతే తొలి మావోయిస్టు రహిత రాష్ట్రంగా తెలంగాణ అవతరించబోతుంది. కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి డెడ్లైన్ లోపే ఈ ప్రక్రియ పూర్తి చేసేటువంటి యోచనలో రాష్ట్ర ప్రభుత్వం కూడా కనబడుతుంది. సాధ్యమైనంతగా హింసాత్మకమైనటువంటి పద్ధతులు కాకుండా శాంతి మార్గంలో మావోయిస్టులు లొంగిపోయేటువంటి విధానాన్ని తెలంగాణ సర్కార్ అవలంబిస్తుంది.